హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం మనము భార్యాభర్తల బంధం గురించి, గొడవలు ఎందుకు వస్తాయి, అసలు కారణం ఏమిటి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాం కదా. ఆ వీడియోలో నేను మొత్తం కూడా జెంట్స్ కి సంబంధించిన టిప్స్ ని షేర్ చేశానండి. ఎలా ఉండాలి, భార్య మనసు కష్టపడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి 3 పాయింట్‌ని అయితే చెప్పడం జరిగింది. చెప్పుకుంటూ పోతా ఉంటే పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయండి. కానీ నేను 3 పాయింట్స్ తోటి ఆపేశాను. ఇప్పుడు జెంట్స్‌కి మాత్రమే కాకుండా లేడీస్‌కి కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయండి. వాటిని ఖచ్చితంగా ఫాలో అయిపోయినప్పుడు మాత్రమే ఎటువంటి గొడవలు అనేది లేకుండా జీవితాన్ని సంతోషంగా, హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళొచ్చనమాట. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో భార్యాభర్తల అనుబంధం చాలా ప్రేమగా, సంతోషంగా, ఆప్యాయతగా, అనురాగంగా, అన్యోన్యతగా ఉండాలి అని అంటే, గొడవలు రాకుండా ఉండాలి అని అంటే, లేడీసు ఆడవాళ్ళు ఏమేం చేస్తే సరిపోతుంది అనేది మనం చూసేద్దాం. అయితే కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని ఆన్లో పెట్టుకున్నారంటే వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అనమాట. అంతేకాదండి, వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే, అయితే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తలకి మామూలుగా గొడవలు వస్తూ ఉన్నాయి అని అంటే, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సమస్య ఉంది అని అర్థం. సమస్య అంటే పెద్ద పెద్ద సమస్యలేమి ఉండాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న సమస్యలనే పెద్ద సమస్యలుగా సృష్టించుకొని దూరాన్ని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక గొడవలు అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం చేయాలంటే, ఈ విషయంలో భర్త కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని కాస్త ప్రేమగా ఆహ్వానించాలన్నమాట. రోజు వచ్చే భర్తే కదా, ఆహ్వానాలు ఏంటండి ఇందులో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంత రోజు చూసే భర్త అయినా సరే అతనికి మనసుంది, అతను మనిషే. చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి జెంట్స్ యొక్క మనసు. అయితే పనికి కానివ్వండి, ఆఫీస్కి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే భర్త ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. పట్టించుకోకుండా మన పనులలో మనం మునిగిపోయి, పనులు ఎప్పుడు ఉండేనండి, కానీ భార్యాభర్తల బంధాన్ని షైన్ చేసుకోవాలంటే ఇట్లాంటి పనులని కొంచెం పక్కన పెట్టి భర్త కోసము భార్య, భార్య కోసము భర్త టైంని కేటాయించాల్సిన అవసరం చాలా ఉందండి. భర్త ఇంటికి రాగానే ఖచ్చితంగా ఒక పలకరింపుగా నవ్వాలి, స్వాగతించాలి, మంచిగా చల్లటి నీళ్ళు ఇవ్వటం, లేదంటే కాఫీ పెట్టి ఇవ్వటం. ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసినంత మాత్ర చేతనే చాలన్నమాట. అతను చాలా పొంగిపోతూ ఉంటాడు, బయటికి కనిపించరండి. మగవాళ్ళ స్వభావము చాలా సున్నితంగా ఉంటుంది, బయటికి మాత్రం రఫ్ గా కనిపిస్తూ ఉంటారు, కానీ స్వభావాలు చాలా సున్నితంగా ఉంటాయి. మీరు చేసే ఈ చిన్న చిన్న పనులకే ఫ్లాట్ అయిపోతూ ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది ఎన్ని చేసినా సరే ఏమాత్రము నువ్వు నాకు అసలు ఏమి చెయ్యలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాము. ఇప్పుడైతే మంచి వ్యక్తులుగా, సున్నిత స్వభావులుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చి తీరాల్సిందే. అప్పుడైతేనే మన బంధంలో గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. భర్త ఇంటికి వచ్చినప్పుడు మనం సాదరంగా ఆహ్వానించే ఆహ్వానం వాళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది. మళ్ళీ రేపు ఫ్రెష్గా రెడీ అయ్యి చక్కగా పనికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఉంటుందన్నమాట. లేదనుకోండి, ఎంత కష్టపడి చేసినా సరే ఇంతేలే అని ఒక డిసప్పాయింట్మెంట్ ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం కరెక్ట్ గా మనం భర్త గారి విషయంలో అటెన్షన్ అనేది చూపించాల్సిందే. మనం ఆయనకి ముఖ్యత్వం ఇస్తున్నాము అన్న విషయము వాళ్ళకి తెలిసేలాగా మనం బిహేవ్ చేయాలి, తప్పదు. ఇది పాయింట్ నెంబర్ 1 అండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 చూసేద్దాం. కొంతమంది అయితే భర్త ఇంటికి వచ్చి రాగానే ఇక ఎక్కడ లేనివన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. ఎవరి గురించో వాళ్ళ దగ్గర చెప్పటం, పిత్రీలు చెప్పినట్టుగా, చాడీలు చెప్పినట్టుగా. వాళ్ళు వచ్చి రాగానే అడుగు పెట్టి పెట్టగానే ఏమైందో తెలుసా ఈ రోజు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి గురించో, లేదా వాళ్ళ అక్క చెల్లెళ్ళ గురించో, అంటే వాళ్ళ అమ్మగారు అంటే మన అత్తగారు, ఆడపడుచులు, వీళ్ళ గురించి చెప్పటము, లేదంటే చుట్టుపక్కల ఇంకొకటి ఏదైనా జరిగితే అవన్నీ తీసుకొచ్చి మొత్తం పోసగుచ్చినట్టు చెప్పటం. ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి విసుగ్గా ఉంటుందన్నమాట. అప్పుడే కదా పని నుంచి వచ్చారు, కాస్త ఫ్రెష్నెస్ ని కోరుకుంటారు వాళ్ళు. అలాంటప్పుడు మనం ఇట్లాంటి పనికిరాని చెత్తలన్నీ కూడా చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి నేను వచ్చానో లేదో మొదలెట్టేసింది అనే మనసులో చిరాగ్గా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవద్దు. మన దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంతత మాత్రమే దక్కాలండి.
చిరాకు అనేది మనం సృష్టించకూడదనమాట. ఇక పాయింట్ నెంబర్ 3 చూద్దాం. భర్త అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ విషయంలో మనం చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఖచ్చితంగా సారీ అనేది చెప్పాల్సిందే. మన భర్తే కదా సారీ చెప్పటం ఏంటి, మన మధ్య సారీలేంటి, థ్యాంక్స్‌లేంటి అని అనుకోకూడదండి. ఎట్టి పరిస్థితిలోనూ సారీ చెప్పాల్సిన విషయంలో సారీ చెప్పాల్సిందే. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాల్సిందే. ఇచ్చి తీరాల్సిందే. అప్పుడైతేనే వాళ్ళు మనము తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని ఇట్టే క్షమించేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం సారీ అడుగుతా ఉంటాం కదా! అది వాళ్ళ మనసుని కరిగించేస్తుంది. మన భార్య మన కోసమే ఉంది అన్న ఫీలింగు వాళ్ళని ఎంత దూరమైనా సరే కష్టపడేలా చేస్తుంది. అవునంటారా? కాదంటారా? కొంతమంది ఎంత వయసైపోయినా సరే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. ముచ్చటేస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళని చూస్తే. ఇప్పట్లో భార్యాభర్తలు ఒక 10 సంవత్సరాలు కలిసి ఉండటమే గగనంగా అయిపోతుంది. కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు చివరి దశకి వచ్చేసినా సరే ప్రేమలు ఏమాత్రము తగ్గవు. అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమని షేర్ చేసుకోవటాలు, ఏమాత్రం గౌరవ మర్యాదలు తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధము గొడవలు రాకుండా ఎప్పటికప్పుడు షైన్ అవుతూ ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా భార్యాభర్తల బంధం అని అంటే ఒక ఇత్తడి, రాగి సామాన్లతో పోల్చొచ్చండి. ఇదేమిటండి భార్యాభర్తల బంధానికి ఇత్తడి, రాగి సామాన్ల బంధానికి ఏంటండి అసలు సంబంధం అని అనుకోకండి. ఇక్కడ చెప్తున్నాను చూడండి ఎంత మంచి లాజిక్ అంటే నాకు ఇది చిన్నప్పుడు ఒకరు చెప్పారనమాట. అది అలానే మైండ్‌లో ఉండిపోయింది. అది మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండాలంటే ఒకరిపైన ఒకరికి ముఖ్యంగా ప్రేమలు తగ్గకుండా ఉండాలి అనంటే మనం ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటా ఉంటాం కదా! ఏ చింతపండో, నిమ్మకాయో వేసి చక్కగా దాన్ని షైన్ చేసి పెడతాం. లేదనుకోండి కొద్ది రోజులకి ఏమవుతుందంటే అవి ఇనప సామాన్లలాగా కలర్ మారిపోతాయి. అది ఇత్తడో రాగో కూడా కనిపెట్టడానికి కూడా మనకి అసాధ్యం అనమాట. ఒక మూలన పడేసి ఉన్నప్పుడు. కానీ వాటిని తీసి మనం చక్కగా చింతపండు గాని, దానికి ఏమేం వెయ్యాలో అవన్నీ వేసి తోమి పెట్టామనుకోండి మిలమిల మిలమిల మెరిసిపోతూ ఉంటాయన్నమాట. అసలు బంగారం లాగా అనిపిస్తూ ఉంటుంది ఇతడి చూడటానికి. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా ఈ బంధాన్ని మనం ఎప్పటికప్పుడు షైన్ చేసుకోవాలి. కేర్లెస్ గా వదిలేసాము అని అనుకోండి ఒక మూల పడేసిన ఇత్తడి సామాన్ లాగా రంగు మారిపోయి కళావిహీనంగా తయారైపోయి భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ కోల్పోయి ఎటువంటి ప్రేమలు లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అట్లా ఉండొద్దు అనంటే ఇత్తడి సామాన్లని ఎలా అయితే మనం మెరుగు పెడుతున్నామో అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని ఎప్పటికప్పుడు షైన్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, కూర్చొని చర్చించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమని వ్యక్తం చేసుకోవాలి. ముఖ్యంగా బహుమానాలు, గిఫ్టులు ఇచ్చుకోవటం ఇలాంటివన్నీ చెయ్యాలన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా సరే చాలా మంది మగవారికి వాళ్ళ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అసలు గుర్తుండవండి ఎందుకనో కానీ. ఆడవాళ్ళు గుర్తుంచుకున్నంత ఇదిగా గుర్తుండవు అనమాట. గుర్తు పెట్టుకోలేదన్న కారణాన్ని చూపిస్తూ వాళ్ళని గొడవాడటం, వాళ్ళ మీద చిరాకు పడడం ఇట్లాంటివి చేయకుండా చాలా మంది మగవాళ్ళు మర్చిపోతారండి. ఒకరిద్దరనే కాదు చాలా మంది మర్చిపోతారు. ఎవరో రేర్ గా గుర్తు పెట్టుకుంటా ఉంటారనమాట. మనకి గుర్తున్నప్పుడు మనం చెప్పేసేయచ్చు అనమాట. అందులో ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు మర్చిపోయారని వాళ్ళని గొడవలు పెట్టుకోకుండా మనమే గుర్తు చేసి చక్కగా మనం గిఫ్టులు ఇవ్వటము ఇలా చేసామనుకోండి వాళ్ళకి మన మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నా భార్య, నా కుటుంబం, నా ఫ్యామిలీ ఎప్పుడు నా కోసమే ఉంటాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఎంత కష్టాన్నైనా చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమేం పెద్ద పెద్ద విషయాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్లో కనుక మనం భార్యాభర్తల విషయంలో గొడవలు రాకుండా ముందుకెళ్ళాలి అని అనుకున్నామంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ బంధం ఏమాత్రం మాయదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకోసం ఉన్న బంధం మిమ్మల్ని ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటుంది.